పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు క్రీస్తునాథుని యొక్క దివ్యనామమున వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య అంశము పవిత్ర దివ్య పూజవలలో అంతర్గతమై ఉన్న 7 ప్రార్థనలు. గౌరవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర బైబిల్ గ్రంథంలో వివిధ వ్యక్తులు వివిధ సందర్భాల్లో దేవుని వేడుకలు ప్రార్థనలు 8 రకాలుగా ఉన్నాయని మనం నిన్నటి వాక్య ధ్యానంలో తెలుసుకున్నాం. అయితే ఈ 8 రకాల ప్రార్థనలు 8 సందర్భాల్లో కాకుండా అన్నీ ఒకేసారి అన్నీ ఒకే చోట సంఘస్థులందరి నోట ప్రతిరోజు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇవన్నీ ఇప్పుడు మనకొచ్చిన ఆలోచన ప్రకారం 8 ప్రార్థనలో ఒక్క ఉపవాస ప్రార్థన తప్ప మిగిలిన 7 ప్రార్థనలు ఒకే చోట అందరి నోట ప్రతిరోజు జరపబడుతున్నాయి అన్న విషయం మీకు తెలుసా? ఆశ్చర్యం వేస్తుందా? అవునండి, ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది నమ్మవలసిన నిజం. ఇందులో అనగా ఈ ప్రార్థనలో దాదాపుగా ప్రతి రోమన్ కథోలిక క్రైస్తవుడు పాల్గొంటున్నాడు. ఆ ప్రార్థన ఏంటో ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. ఆ ప్రార్థనే పవిత్ర దివ్య బలి పూజ, ఒక సంపూర్ణ ప్రార్థనా విధానం. ఇప్పుడు ఈ 7 ప్రార్థన విధానాలు పవిత్ర దివ్య బలి పూజల్లో ఎక్కడెక్కడ నిమిడీకృతమై ఉన్నాయో, ఏ సందర్భంలో అవి చెప్పబడుతున్నాయో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రార్థనలు మనం ఒకదాని వంట ఒకటి తెలుసుకుందాం. అయితే గౌరవ సహోదరి సహోదరా, మీకు ఒక మనవి. ఈ ప్రార్థన విధానాలు మీకు తెలియనివి కావు. కాకపోతే వీటన్నిటినీ మనం గమనించి ఉండం మరియు వాటి ఉద్దేశాలను కూడా మనం గుర్తించాం. కాబట్టి ఇప్పుడైనా మనం వాటిని గమనించి ఈనాటి సువార్త ద్వారా దేవుడు మనకు తెలుసుకోమని అవకాశం ఇస్తున్నారు. అందువలన ఇప్పుడైనా వాటిని గురించి సవివరంగా తెలుసుకుందాం. ఇక ప్రార్థనలో మొదటిది ఆరాధన ప్రార్థన. ఈ ఆరాధన ప్రార్థన దివ్య బలి పూజల్లో చాలా ప్రధానమైనది. దివ్య అప్ప ద్రాక్ష రసములను దేవునికి అర్పించే సమయంలో పూజ గురువులు దివ్య ప్రసాదమును దివ్య రక్తమును కలిగి ఉన్న పాత్రలను తన హస్తంలో తీసుకుని తల్లి దేవునికి ఆరాధన సలుపుతూ క్రీస్తు ద్వారా క్రీస్తు యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, ఆమెన్ 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 అంటూ గురువు తండ్రి దేవునికి ఆరాధన చేస్తారు. నిజానికి కొన్నిసార్లు విశ్వాసులు కూడా పూజ్య గురువుతో ఏకీభవించి ఆరాధనలో పాల్గొంటారు. దీనిని ఇంగ్లీష్లో ప్రేయర్ ఆఫ్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద యూకరిస్టిక్ ప్రేయర్ ఆర్ ద canon of the Holy Mass, where the Holy Mass reaches to the culmination in the consecration of the bread and wine. ఈ ప్రార్థన పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం ప్రకారము గ్రహించబడింది. ఇక 2వ ప్రార్థన కృతజ్ఞతా ప్రార్థన. వాస్తవానికి ఇది దివ్య పూజ పలి అంతా నిమిడీకృతమై ఉన్నది. ఇందులో భాగంగా పూజ గురువులు విశ్వాసులు కలిసి సమర్పణ సమాధానాల రూపంలో ఈ కృతజ్ఞతా ప్రార్థనను కొనసాగిస్తారు. వాస్తవానికి పవిత్ర దివ్య బలి పూజ మొత్తం కృతజ్ఞతా ప్రార్థనే. తండ్రి దేవుడు ఈ సృష్టిని కలుగజేసినందుకు, రక్షణను ఇచ్చినందుకు, విశ్వాసులను పవిత్రపరిచినందుకు కృతజ్ఞతగా దివ్య పూజ బలి సమర్పించబడుతుంది. 3వ ప్రార్థన విధానం విజ్ఞాపన ప్రార్థన. ఇది దివ్య బలి పూజలో భాగంగా చేయబడిన ప్రార్థన. దీనిని విశ్వాసుల ప్రార్థన అని కూడా అంటారు. ఈ విశ్వాసుల ప్రార్థనలో సంఘస్థుల మనవుల నుండి పూజ గురువులు, కన్యాస్త్రీలు, పీఠాధిపతులు మరియు పరిశుద్ధ పోపు గారి కొరకు ప్రార్థన చేసే సమయం ఇది. ఈ ప్రార్థన విధానం మనం ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తాం. ఇక 4వ ప్రార్థన సమర్పణ ప్రార్థన. దీన్ని ఇంగ్లీష్లో ప్రేయర్ ఫర్ కాన్సక్రేషన్ అని అంటారు. ఈ సమర్పణ ప్రార్థన దివస ప్రసాదము క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా మారుటకు చేయ ప్రార్థన. ఈ సమర్పణ ప్రార్థన దివ్య బలి పూజకు హృదయం లేక గుండెకాయ లాంటిది. ఈ ప్రార్థనలో
4 సంఘటనలు జరుగుతాయి. అవేమిటంటే, మొదటిది, ఇది క్రీస్తు ప్రభువుని జ్ఞాపకార్థంగా చేయబడిన ప్రార్థన. రెండవది, ఇందులో గోధుమప్పము ద్రాక్షరసములు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములుగా మారుతాయి. పూజ గురువులు క్రీస్తు ప్రభుని పేరున ప్రార్థన చేస్తారు. మూడవదిగా, విశ్వాసులు పాల్గొంటూ వారి సమాధానం కూడా నా ఏలినవారా, నా సర్వేశ్వరా అని అంటూ మొత్తం దివ్యసప్రసాద సాంగ్యంలో భాగంగా ఇది ఉంటుంది. ఇక 5వ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. ఇది దేవుబలి పూజ ప్రారంభంలో చెప్పబడి ప్రార్థన. ఇందులో 4 ఉద్దేశాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో మొదటి ఉద్దేశం, దీనిని కన్ఫిట్యో అంటారు. ఇది ఒప్పుకోలు ప్రార్థన అని కూడా అంటారు. ఈ భాగంలో విశ్వాసులు దేవుని ఎడల మరియు మానవుని ఎడల చేసిన పాపములు ఉంటాయి. దేవుని ఎడల చేసినవి ఏమిటంటే, దేవుని యొక్క నామమును వ్యర్థంగా పలకటం, లేక 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన పాపములు. ఇక మానవుని ఎడల చేసిన పాపములు ఏమిటంటే, ఉదాహరణగా ఈర్ష్య, కోపము మొదలగునవి. వాటిని అటు దేవుని ఎడల ఇటు మానవుని ఎడల చేసినవి జ్ఞప్తి తెచ్చుకొని ఈ సందర్భంలో ప్రతి విశ్వాసి క్షమించమని తండ్రిని యెహోవాని వేడుకుంటాడు. ఇక 2వ భాగంలో విశ్వాసి తను చేసిన పాపములను గుర్తు చేసుకుంటూ, నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుందని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు అంటూ మనస్తాప హృదయంతో గుండె మీద కొట్టుకుంటూ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనకు మూలం సుంకరి చేసిన ప్రార్థన లోకగారి సువార్త 18వ అధ్యాయము 11-12 వచనాల నుంచి స్వీకరించబడింది. 3వ భాగము క్షమ కొరకు వేడుకొడు ప్రార్థన. ఈ మనస్తాప కార్య ప్రార్థన ద్వారా తనతో ఉన్న సహోదరి సహోదరులను మరియు మరి తల్లి మరియు ఇతర దేవదూతలను పునీతులను కూడా తన పాప మన్నింపు ప్రార్థనలో భాగస్థలం చేస్తూ తమ కొరకు ప్రార్థించమని విశ్వాసులు ఈ విధంగా ప్రార్థన చేస్తారు. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితమే. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాల్చున్నాను అని ప్రార్థన చేస్తారు. అయితే ఇప్పుడు ఈ పాప మన్నింపు ప్రార్థన యొక్క ఉద్దేశం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాప మన్నింపు ప్రార్థన ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రార్థన ద్వారా విశ్వాసులందరినీ పరిశుద్ధ దివ్య బలి పూజలోకి వేంచేసి రాబో అతి పరిశుద్ధ క్రీస్తు ప్రభు సన్నిధిలో ఉండుటకు, విశ్వాసులు కూడా వారి పాప అంగీకారం ద్వారా అర్హత పొందుటకు, అవకాశం పొందుటకు సంసిద్ధులవుతారు. దీంతో పాటుగా మరొక సందర్భంలో కూడా విశ్వాసులు తమ పాపాలను ఒప్పుకుంటారు. అది ఎప్పుడంటే, క్రీస్తు ప్రభువు నడిపూజలో దివ్యసప్రసాద రూపుడైనప్పుడు, మత గురువు శాంతిని మీకు ఇస్తున్నాను అని పలికినప్పుడు, విశ్వాసులు కూడా గురువుతో సమాధానంగా మీతో కూడా ఉండునుగాక అని అంటూ తన తోటి వారికి కూడా శాంతి వచనములతో ఒకరినొకరు గౌరవించుకుంటూ గౌరవవందనాలు తెలుపుకుంటూ, అటు పిమ్మట సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము అంటూ ముమ్మారు పలుకుతారు. ఇలా సంఘస్థులు లేక విశ్వాసులు తమ పాపాలను ఒప్పుకుంటూ మనస్తాపడతారు. ఇక 6వ ప్రార్థన విధానము ప్రభు ప్రార్థన. ఇది దివ్య పూజ బలిలో పరలోక ప్రార్థనను ప్రభు ప్రార్థనగా చెబుతారు. వీటి సందర్భం ఏమిటంటే, ఈ ప్రార్థనను పూజ గురువు సప్రసాద రూపుడు క్రీస్తును విశ్వాసులకు పంచినప్పుడు ముందుగా ఈ ప్రార్థన ద్వారా వారిని సిద్ధపరుస్తూ, క్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థనలో చెప్పబడినట్లుగా నేటికి మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము అన్న వాక్యం ప్రకారము ఆత్మపోషణకు మానవునకు క్రీస్తు ప్రభువు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారమైన క్రీస్తు దేవుని శరీర రక్తములను ఆహారముగా అనుగ్రహించమని ఈ పరలోక ప్రార్థన ద్వారా విశ్వాసులు తండ్రి దేవుని వేడుకుంటారు. ఈ ప్రార్థనను సంఘ ప్రార్థనగా సంఘటితంగా సంఘస్థులందరూ కలిసి చెప్తారు. ఈ ప్రార్థనను మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నది. అయితే ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటంటే, యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో చెప్పినట్లుగా
పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభు పలికిన వచనాలను కార్యరూపం దాల్పించుటకు ఈ క్రియ జరుగుతుంది. ముగింపు ప్రార్థనగా దివస ప్రసాదం స్వీకరించిన తర్వాత విశ్వాసులు చేయు ప్రార్థన. ఇది పరవశ మనస్కుల ప్రార్థన అని కూడా అంటారు. ఎందువల్లంటే ఈ ప్రార్థనను ప్రతి విశ్వాసి క్రీస్తు శరీర రక్తములను జీవాహారంగా భుజించిన పిమ్మట ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా పరవశ మనస్కుడై పరవశించిపోతూ చెప్పుకుంటూ ఉంటాడు. అతని హృదయం ఈ సందర్భంలో ఆనంద డోలికల్లో వర్ణింపరాని అనుభూతితో నిండిపోతుంది. పాపి అయిన తన హృదయంలోనికి వేంచేసి వచ్చిన లోకనాథునికి, జీవనాథునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. తన పాప పరిహారంతో పరిశుద్ధ జీవితానికి సహాయం చేయమని అభ్యర్థించుకుంటాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని, ఎక్కడా పొందలేని మనోధైర్యాన్ని పొందుతాడు. అప్పటి వరకు తాను వివిధ కారణాల వలన పొందిన వేదనను, దుఃఖాన్ని, భారాన్ని ఒక్కసారి మర్చిపోతాడు. లోకాధిపతి ఈ లోకంలో ఏ చక్రవర్తి చాటిరాని చక్రవర్తులకే చక్రవర్తి తన హృదయ సామ్రాజ్యంలోనికి వేంచేసి వచ్చి తన హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన తన జీవితమనే సామ్రాజ్యాధినేత యొక్క పాదముల చెంత తాను ఒక దాసునిగా లేక దాసురాలిగా కూర్చుని ఇదిగో ఈ విధంగా పరవశ మనస్కుడై పునీత ఇగ్నేషియస్ గారు ప్రపంచంలోని ప్రతి విశ్వాసి కలిగి ఉండు అవసరాలను క్లుప్తీకరించి హృదయనాథుడు క్రీస్తుకు విన్నప రూపంలో చేయు ప్రార్థన ఈ ప్రార్థన క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి అంటూ ప్రారంభించి ఈ మానవ జీవితాంతరం కూడా మీ నిత్య జీవితంలో కూడా మేము ఉండే అవకాశం కల్పించి మీ దూతలతో పునీతులతో కలిసి నేను కూడా మేము నిరంతరము స్తుతించుకున్న భాగ్యం దయచేయమని తన హృదయేశ్వరుని వేడుకుంటాడు. తదుపరి పూజా ప్రార్థన ముగింపుతో గురువుల ద్వారా క్రీస్తు దేవుని ఆశీర్వాదాలు పొంది శాంతి దీపాలతో వెలుగుతున్న మనసులతో విశ్వాసులు వారి వారి గృహాలకు వెళ్తారు. ఇవి గౌరవ సహోదరి సహోదరులారా, పవిత్ర బైబిల్ గ్రంథంలోని నిమిడీకృతమైన వివిధ రకాల ప్రార్థనలను అన్నిటినీ క్రోడీకరించి క్లుప్తీకరించి ఒకే చోట ఒకేసారి సంఘమంతా కలిసి తండ్రి దేవుని ఆరాధించుచు కీర్తించుకొని దేవుని పొందుటకు తండ్రి దేవుడు నిర్ణయించి మొదటగా మోషే ప్రవక్త గారి ద్వారాను ఆది గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఏర్పాటు చేసిన విధంగా తదుపరి తన కుమారుడు క్రీస్తు ప్రభుని ద్వారా పవిత్ర తిరుసభ ద్వారా ఏర్పాటు చేసిన దేవబలి పూజ ప్రార్థన. గౌరవ సహోదరి సహోదరులారా, మరి అనర్హులము, పాపులము, అవిధేయులము అయిన మనలను రక్షించుటకు తన కుమారుని ద్వారా ఈ ప్రార్థన అవకాశములను కలిగించిన తండ్రి అయిన యెహోవాదేవునికి కృతజ్ఞతలను తెలుపుకుందామా? ప్రార్థన చేసుకుందామా? రండి, నాతో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రభువా, తండ్రి యెహోవా, అమావాస్య రాత్రులలో ఆకాశాన నక్షత్రాలన్నీ కూర్చి ఒకచోట చేర్చి మాకు వెలుగును గుర్తు చేస్తున్నట్లుగా మీ పవిత్ర బైబిల్ గ్రంథంలో మోషే ప్రవక్త గారి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు దివ్య మందస్సములో కొలువై ఉన్న మేము ఆరాధించుకొని మీ దీవెనను పొందుటకు ఆరాధన క్రమమును యాజకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లుగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పవిత్ర తిరుసభ ద్వారా ఎన్నుకుని అభిషేకించుకున్న పూజ గురువుల ఆధ్వర్యంలో పాపులమైన మాకు ఒక క్రమానుగతమైన దివ్య పూజ బలిని ఏర్పాటు చేసి చెదిరిపోయి ఉన్న పాపులమైన మమ్ము ఒకచోట దేవాలయంలోకి వచ్చి ఏర్పాటు చేసి మీ కుమారుని ద్వారా మేము మీ మహిమాన్విత సన్నిధికి వచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు తండ్రి. ఈ భాగ్యాన్ని ఇంకా చెదిరిపోయి ఉన్న మా సహోదరి సహోదరులందరికీ ప్రసాదించమని మేము బ్రతిమాలి మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యనామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అత్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా మేము మరొకసారి కోరుతున్నాను. తండ్రి అయిన యెహోవా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.